హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హీరోలో ఎక్స్ట్రీమ్ 125 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ వెహికల్ చూసుకుంటే 2 వేరియంట్స్తో అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఒకటి వచ్చేసి ఐబిఎస్ వేరియంట్, రెండోది వచ్చేసి ఏబిఎస్ వేరియంట్ అనమాట. ఐబిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. ఏబిఎస్ అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే పిలుస్తారు. సో ఇలా మనకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే సింగిల్ సీట్, లేదంటే స్ప్లిట్ సీట్. సో ఇలాంటి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మనం చూస్తున్న మోడల్ వచ్చేసి స్ప్లిట్ సీట్ వేరియంట్ అనమాట. సో దీనికి డ్యువల్ సీట్స్ అయితే వస్తాయి. సో ఈ పర్టికులర్ వేరియంట్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియో చూద్దాం ఫ్రెండ్స్. అయితే దీనిలో ఈ స్ప్లిట్ సీట్ వేరియంట్కి, సింగిల్ సీట్ వేరియంట్కి ఓన్లీ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ సో మిగతా ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏ డిఫరెన్స్ అయితే ఉండదన్నమాట. సో ఈ మోడల్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని చూడండి. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో టాప్ ఫీచర్ చూసుకుంటే దీంట్లో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి బై ఫంక్షన్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. సో హెడ్ ల్యాంప్ అనేది ఈ డిజైన్లో ఉంటుంది. సో హెడ్ ల్యాంప్ అనేది చూసుకుంటే డిఆర్ లైట్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఆల్ ఎల్ఈడి ఉంటుంది అనమాట. అంటే హెడ్ ల్యాంప్, డిఆర్ లైట్స్, అదేవిధంగా ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్, రేర్లో ఉన్న టెయిల్ ల్యాంప్, సో ఇవన్నీ కూడా మనకు ఎల్ఈడితో వస్తాయి. సో మన ఫ్రంట్లో కంప్లీట్ ఎల్ఈడి ఉంటుంది. రేర్లో చూసుకుంటే రేర్లో కూడా అన్ని ఎల్ఈడితో అయితే లైట్స్ ఉంటాయి అనమాట. అంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఎల్ఈడి ఉంటుంది. సో టెయిల్ ల్యాంప్ కూడా ఎల్ఈడితో అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది. ఇంజన్ చూసుకుంటే మనకి ఈ డిజైన్లో ఉంటుంది. సో దీనిలోనే టెక్నాలజీ ఏంటంటే స్ప్లిట్ ఈబీటీ అనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే పవర్ టు రేషియోలో దీనికైతే పవర్ జనరేట్ చేసే విధంగా దీనిలో అయితే టెక్నాలజీ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే హజార్డ్ స్విచ్ అని ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మన వెహికల్లో ఉన్న అన్ని లైట్స్ ఒకే టైం ఆన్ చేయడానికి అయితే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అని ఉంటుంది. సో ఈ సైడ్ స్టాండ్ కిందికి వేసినప్పుడు వెహికల్ కనుక స్టార్ట్ అవ్వదు. అదేవిధంగా రన్నింగ్లో అంటే వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే ఈ ఇంజన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇలాంటి ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్ టైర్ వచ్చేసి చాలా వైట్ టైర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి 120/80 సైజ్లో ఉండే వైట్ టైర్. సో ఇలాంటి వైట్ టైర్ అయితే ఉంటుంది. ఫ్రంట్తో కంపేర్ చేసినప్పుడు రేర్ టైర్ అనేది చాలా వైడ్గా ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్లో మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. సో ఇదేంటంటే ఎలాంటి రోడ్ కండిషన్లో స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇలాంటి సస్పెన్షన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి అన్బీటబుల్ మైలేజ్ అయితే ఆఫర్ చేసింది. 66 kmpl మైలేజ్ అయితే కంపెనీ క్లైమ్ చేసింది. ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, సేఫ్టీ పరంగా చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి ఇలా ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, సేఫ్టీ పరంగా చూసుకుంటే దీనిలో ఇలా ఏబిఎస్ అనేది ఉంటుంది. అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో దీనిలో ఈ సింగిల్ ఏబిఎస్ అయితే దీనిలో ఆఫర్ చేస్తున్నమాట. ఇలాంటి బ్రేకింగ్ సిస్టమ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో స్పోర్టింగ్ మఫ్లర్ ఇచ్చారు. సో మఫ్లర్ డిజైన్ అనేది ఎలా ఉంటుంది. సో ఇది వెహికల్ కాబట్టి దీనికి ఒక పైన కవర్ ఉంటుంది. ఇంకా కవర్ అయితే ఫిక్స్ చేయలేదు. సో ఇలాంటి డిజైన్ ఉంటే స్పోర్టింగ్ మఫ్లర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, దీంట్లో ఇంకొక స్పెషల్ ఫీచర్ అయితే ఉంటుంది. దీనిలో యాక్సిలరేషన్ వచ్చేసి 0 నుండి 60 kmpl 5.9 సెకండ్లో అయితే ఇది రీచ్ అవుతుంది. సో ఇలాంటి స్పెషల్ ఫీచర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే మన ఫ్రంట్ నుంచి చాలా స్టైలిష్ లుక్లో అయితే ఉంటుంది. సో ఇలాంటి డిజైన్లో మనకు వైజర్ అయితే ఉంటుంది. సో ఈ ఫ్రంట్లో చూసుకుంటే మెయిన్ హెడ్ ల్యాంప్ బై ఫంక్షన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో అయితే వస్తుంది. సో ఇలాంటి హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే చూడొచ్చు. సో వైజర్ కూడా చాలా డిఫరెంట్ లుక్లో ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. సో వైజర్ పైన ఇక్కడ మిడిల్లో హీరో ఎంబ్లమ్ అయితే ఉంటుంది. దీనికి 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్లో
ఈ డిఆర్ఎల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇలాంటి లుక్ అయితే మన ఫ్రంట్ నుంచి కనిపిస్తుంది. సో ఇంకా కొంచెం పైన చూసుకుంటే ఇక్కడ నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇది పైన ఉన్న ఈ డిజిటల్ మీటర్కి అయితే అటాచ్డ్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి వైజర్ అయితే చూడవచ్చు. వైజర్ని ఆనుకొని 2 సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఎల్ఈడితో వస్తాయి అనమాట. సో ఇలాంటి ఫ్రంట్ లుక్ అయితే చూడవచ్చు. సో ఇంకా కిందికి చూసుకుంటే బాడీ కలర్లో ఉండే మడ్గార్డ్ అయితే ఉంటుంది. సో ఇలా వెహికల్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. సో సైడ్ నుండి చూసుకున్నప్పుడు ఈ ఫ్యూయల్ ట్యాంక్ అండ్ దీనికి ఉన్న కౌల్స్ అన్ని కూడా చాలా స్టైలిష్గా స్పోర్టీ లుక్లో ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకుంటే ఎక్స్ట్రీమ్ అని చెప్పి 3D ఎంబ్లమ్లో మనకు స్టిక్కర్ అయితే ఉంటుంది. సో ఫ్యూయల్ ట్యాంక్కి అటాచ్గా ఉన్న ఈ కౌల్స్ అన్ని చూసుకుంటే వీటిపైన ఈ 125 RN స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే చూడవచ్చు అనమాట. సో పైన చూసుకున్నప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ అనేది మనకి డిజైన్లో కనిపిస్తుంది అనమాట. సో దీనిలో ఈటల్ ఫ్యూయల్ సపోర్ట్గా ఉంటుంది. సో ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే ఏరో డైనమిక్ షేప్లో ఉంటుంది. సో ఇలాంటి డిజైన్ అయితే చూడవచ్చు. ఇంకొంచెం మనం బ్యాక్ చూసుకుంటే దీనిలో సీట్ వచ్చేసి రైడర్ ఫ్రెండ్లీగా, రైడర్కి చాలా కంఫర్ట్గా ఉండే విధంగా సీట్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇంకా కొంచెం బ్యాక్ చూసుకుంటే ఈ పిలియన్ సీట్ వచ్చేసి 2 లెవెల్ సీట్ ఉంటుంది, స్ప్లిట్ సీట్ అనమాట. అంటే దీనిలో రైడర్కి పిలియన్కి ఇండివిజువల్గా సీట్స్ అయితే ఉంటాయి. సో ఇది కాకుండా ఇంకొక మోడ్ ఉంటుంది. సో ఆ మోడ్లో వచ్చేసి సింగిల్ సీటే ఇక్కడ వరకు పిలియన్ సీట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట. సో దీంట్లో ఈ గ్రాబ్ రైల్ చూసుకుంటే స్పోర్టీ గ్రాబ్ రైల్ ఉంటుంది. సో ఇలాంటి గ్రాబ్ రైల్ డిజైన్ అయితే చూడవచ్చు, చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఈ పిలియన్ సీట్ బ్యాక్ సైడ్లో మనకి హీరో స్టిక్కర్ అయితే ఉంటుంది. ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి నెంబర్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో సీట్ వెనకాలే మనకి ఇక్కడ టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇది యూనిక్ డిజైన్లో ఉంటుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే వెహికల్ అనేది ఈ లుక్లో ఉంటుంది. సో ఇవి వచ్చేసి ఎల్ఈడి ఫ్లాషెస్ ఉంటాయి. సో వచ్చేసి నెంబర్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి డిజైన్లో మనకు వెహికల్ అయితే ఉంటుంది. సో మన సైడ్ నుండి చూసుకున్నప్పుడు మనకి ఇలా అయితే కనిపిస్తుంటాం. రైడర్ సీట్ కింద చూసుకుంటే హీరో స్టిక్కర్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ కింద ఇక్కడ చూసుకుంటే ఈ ఇంజన్ టైప్ అయితే ఉంటుందంట. అంటే స్ప్రింట్ ఈబీటీ టైప్ ఇంజన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకు స్టిక్కర్ అయితే ఇండికేట్ చేసింది. సో ఈ డిజైన్లో వెహికల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దీని మఫ్లర్ చూసుకుంటే చాలా స్టైలిష్గా ఉండే మఫ్లర్ అయితే ఉంటుంది. టైర్స్ వచ్చేసి రేర్లో వచ్చేసి చాలా వైట్ టైర్ ఉంటుంది. చైన్ చూసుకుంటే ఇది వచ్చేసి ఓపెన్ చైన్ అనమాట. అంటే చైన్ బయటకు అయితే విజిబుల్ అవుతుంది. సో ఇలాంటి చైన్ డ్రైవ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఈ హ్యాండిల్ బార్ చూసుకుంటే ఇది వచ్చేసి కొంచెం వైడ్గా ఉంటుంది. సో ఇలాంటి హ్యాండిల్ బార్ డిజైన్ అయితే ఇచ్చారు. సో దీనిలో లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి పాసింగ్ బటన్ అనమాట. అంటే ఇంటిగ్రేటర్గా ఈ బటన్ అయితే ఉంటుంది. అంటే హై బీమ్కి లో బీమ్కి పాసింగ్ ఇవ్వడానికి అయితే ఈ బటన్ పనిచేస్తుంది. సో ఇంకా మనం కింద చూసుకుంటే ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ అనమాట. అంటే హై బీమ్ లైట్ నుంచి లో బీమ్ లైట్కి చేంజ్ చేయడానికి అయితే ఈ స్విచ్ పనిచేస్తుంది. దీని పక్కనే హజార్డ్ స్విచ్ అయితే ఉంటుంది అనమాట. అంటే వెహికల్లో ఉన్న లైట్స్ అన్ని ఎట్ ఏ టైం ఆన్ చేయడానికి ఈ బటన్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా దీని కింద చూసుకుంటే లెఫ్ట్ లైట్స్ ఇండికేటర్స్ వేయడానికి బటన్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా దీని కింద చూసుకుంటే హార్న్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఇలాంటి బటన్స్ మనకు లెఫ్ట్ సైడ్లో హ్యాండిల్ బార్ ఉంటాయి. రైట్ సైడ్లో చూసుకుంటే ఓన్లీ సింగిల్ బటన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అనమాట. అంటే ఈ సింగిల్ బటన్ ద్వారానే వెహికల్ని స్టార్ట్ చేయవచ్చు, అదేవిధంగా స్టాప్ అయితే చేయవచ్చు. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్స్ 2 ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఇలా సెల్ఫ్ స్టార్ట్ మెథడ్లో ఉంటుంది. రెండో చూసుకుంటే కిక్రాడ్ ఈ డిజైన్లో ఉంటుంది. ఇలాంటి కిక్రాడ్తో మన వెహికల్ అయితే స్టార్ట్ అయితే చేయవచ్చు. హ్యాండిల్ బార్కి ఇలా ముందు వైపు చూసుకుంటే మెయిన్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసి మన వెహికల్ని ఆన్ ఆఫ్ చేసే విధంగా, లాక్ చేసే విధంగా ఇగ్నిషన్ అయితే ఫీచర్స్ ఉంటాయి. సో మీటర్ చూసుకుంటే ఫుల్ డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. సో దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీనిలో సెట్టింగ్ చేసుకోవడానికి ఇక్కడ 2 రబ్బర్ బటన్స్ ఉంటాయి. బటన్స్ ద్వారా మన వెహికల్ డిస్ప్లేలో సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. సో దీనిలో చూసుకుంటే యావరేజ్ మైలేజ్, సో దీనిలో చూసుకుంటే రియల్ టైం మైలేజ్, యావరేజ్ మైలేజ్, ట్రిప్స్, అదేవిధంగా నావిగేషన్ ఇలాంటివి అయితే మనకు దీనిలో కనిపిస్తాయి. స్పీడోమీటర్, ఓడోమీటర్ కూడా ఉంటాయి. సో ఇలాంటి ఫీచర్స్ అయితే మనకు డిస్ప్లేలో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇలాంటి ఫీచర్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట డిస్ప్లేలో. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఇంజన్ వచ్చేసి ఇది 125cc ఇంజన్ అయితే ఉంటుంది. సో దీని ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే ఇది 124.7cc ఇంజన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి సింగిల్ సిలిండర్ ఇంజన్, 4 స్ట్రోక్ ఇంజన్ అనమాట. అదేవిధంగా ఎయిర్ కూల్డ్ ఇంజన్. దీనిలో బోర్ చూసుకుంటే 42 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 57 mm స్ట్రోక్ ఉంటుంది. సో దీని మ్యాక్సిమం పవర్ చూసుకుంటే 8250 RPM వద్ద 11.48 bhp పవర్ని రిలీజ్ చేస్తుంది. టార్క్ చూసుకుంటే 6500 RPM వద్ద 10.05 Nm టార్క్ కూడా ఇదైతే రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఇంజన్ వచ్చేసి 66 kmpl మైలేజ్ని ఆఫర్ చేసే విధంగా దీంట్లో అయితే ఫీచర్ ఇచ్చారు. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ చూసుకుంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ అని పిలుస్తారు. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఈ ఇంజన్లోకి ఫ్యూయల్ వచ్చే సిస్టమ్ని ప్రోగ్రామ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా సో ఈ ఫ్యూయల్ అయితే పంప్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ వచ్చేసి 2009 mm లెంత్ అయితే ఉంటుందన్నమాట. సో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే మనకు అనిపిస్తుంది. సో ఇలాంటి లెంత్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో విడ్త్ చూసుకుంటే హ్యాండిల్ బార్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 793 mm విడ్త్ అయితే ఉంటుందన్నమాట.
ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటం నుండి అప్ టు ఈ మిర్రర్స్ వరకు హైట్ అయితే మెయింటైన్ చేస్తారు. ఈ వెహికల్ కాబట్టి ఇంకా మిర్రర్స్ ఫిట్ చేయలేదు. సో దీని హైట్ చూసుకుంటే 1051 mm హైట్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు గ్యాప్ వీల్ బేస్ అయితే పిలుస్తారు. ఇది వచ్చేసి 1390 mm వీల్ బేస్ ఉంటుంది. సో వీల్ బేస్ ఎంత ఎక్కువగా ఉంటే రోడ్ గ్రిప్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి హై వీల్ బేస్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ సీట్ హైట్ చూసుకుంటే బాటం నుండి అప్ టు సీట్ వరకు దీని హైట్ వచ్చేసి 794 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా ఈ సీట్ హైట్ డిజైన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ బాటం నుండి అంటే ఇంజన్ కిందికి ఈ గ్యాప్ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. ఇది వచ్చేసి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారన్నమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా హైట్గా ఉంటుంది. సో ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా అంటే ఆఫ్ రోడ్లో కానీ మనం దీంతో రైడ్ చేసినప్పుడు కింద ఉన్న సబ్స్టెన్సెస్ కానీ హైగా ఉన్న స్పీడ్ బ్రేకర్స్ దీనికి టచ్ అవ్వకుండా అయితే ఉంటాయి. సో ఇలాంటి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే చాలా స్పోర్టీ లుక్లో అగ్రెసివ్ డిజైన్లో ఉంటుంది. సో పైన అయితే మనకు ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ మనకి ఇలా కనిపిస్తుంది. సో దీని కెపాసిటీ చూసుకుంటే 10 లీటర్స్ ఉంటుంది అనమాట. అంటే ఫ్యూయల్ ట్యాంక్ ఫిల్ చేయాలనుకుంటే దీనిలో 10 లీటర్స్ ఫ్యూయల్ అయితే పడుతుంది. సో ఇలాంటి ఎయిర్ ఫ్యూట్లో ఉండే ఫ్యూయల్ అయితే ఉంటుంది. E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వీల్స్ అండ్ టైర్స్ గురించి చూసుకుంటే వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి అలాయ్ వీల్స్ అయితే చూడవచ్చు. టైర్స్ చూసుకుంటే ఇది వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తారనమాట. సో ఇలాంటి టైర్ డిజైన్ టైర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అనమాట. సో ఫ్రంట్లో ఉన్న టైర్ చూసుకుంటే ఇది వచ్చేసి 90/90 సైజ్ టైర్ ఉంటుంది. వీల్ సైజ్ వచ్చేసి 17 inches వీల్ సైజ్ ఉంటుంది అనమాట. ఇలాంటి డిజైన్ అయితే ఇచ్చారు దీంట్లో. ఫ్రెండ్స్ రేర్లో ఉన్న వీల్ అండ్ టైర్ చూసుకుంటే సో రేర్లో ఉన్న టైర్ కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఇస్తారు. వీల్ వచ్చేసి అలాయ్ వీల్ డిజైన్లో ఉంటుంది. సో ఈ వీల్ సైజ్ చూసుకుంటే 17 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది. టైర్ చూసుకుంటే 120/80 సైజ్లో ఉండే వైట్ టైర్ ఉంటుంది. అంటే ఫ్రంట్తో కంపేర్ చేసినప్పుడు రేర్లో ఉన్న టైర్ చాలా వైడ్గా ఉంటుంది. సో ఇలాంటి వైట్ టైర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఇలా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి సస్పెన్షన్స్ చూడొచ్చు. దాంట్లో టెలిస్కోపిక్ ఉంటాయి. సో స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తారన్నమాట ఇది. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే సో ఇది వచ్చేసి హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ అనమాట. సో మంచి స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు పాయింట్స్ ఉంటాయి. సో ఈ పాయింట్స్ వల్ల మనం సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు దీంతో. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఫ్రేమ్ చూసుకుంటే దీన్ని ట్యూబ్లర్ ఫ్యాబ్రికేటెడ్ స్ప్రింగ్ ఆర్మ్ ఫ్రేమ్ అని పిలుస్తారు. సో ఇలాంటి ఫ్రేమ్ డిజైన్ అయితే చూడవచ్చు. ఈ ఫ్రేమ్ పైన వెహికల్ అంతా కూడా డిజైన్ చేయబడి ఉంటుంది. సో దీనిలో ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకు గేర్ రాడ్ ఇలా ఉంటుంది. సింగిల్ మోనో గేర్ రాడ్ అయితే ఉంటుంది. 5 స్పీడ్ అయితే సపోర్ట్ చేస్తున్నమాట. అంటే దీనిలో 5 గేర్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి గేర్ రాడ్ అయితే చూడవచ్చు. సో దీనిలో క్లచ్ ప్లేట్ చూసుకుంటే వెట్ మల్టీ క్లచ్ ప్లేట్స్ అని దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ దీనిలో ఉన్న ఫ్రేమ్ని డైమండ్ ఫ్రేమ్ అని కూడా పిలుస్తారు అనమాట. ఇలాంటి ఫ్రేమ్ అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో ఇలాంటి డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు. సో ఈ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే చాలా హెవీగా ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే ABS అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే సింగిల్ ఛానల్ ABS అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ దీనిలో సింగిల్ సీట్లో ABS లేకుండా కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ప్రజెంట్ మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసి ABS అంటే యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ ఉన్న వేరియంట్ అనమాట. సో దీంట్లో ఈ డిస్క్ బ్రేక్ సైజు 276 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. ABS లేకుండా ఉన్న వెహికల్లో సో దాంట్లో కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది. బట్ అది 240 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఈ ABS మోడల్తో కంపేర్ చేసినప్పుడు ABS లేని మోడల్లో డిస్క్ బ్రేక్ సైజ్ చిన్నగా ఉంటుంది అనమాట. ఫ్రంట్లో ఉన్న డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో డిస్క్ బ్రేక్ రాదు. ఫ్రంట్లో ABS ఉన్నప్పటికీ లేనప్పటికీ రేర్లో అయితే డిస్క్ బ్రేక్ ఇవ్వరు. సో రేర్లో డ్రమ్ బ్రేకే ఉంటుంది. సో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సో ఇలాంటి డ్రమ్ బ్రేక్ అయితే చూడొచ్చు. రేర్లో ఉన్న బ్రేక్ చూసుకుంటే ఇది IBS బ్రేకింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది పిలుస్తారు దాన్ని. అంటే మనం రేర్లో ఉన్న బ్రేక్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రంట్లో ఉన్న బ్రేక్ కూడా అప్లై అయ్యే విధంగా దీంట్లో అయితే టెక్నాలజీ ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఎలక్ట్రికల్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. 12 volts 4 amps సపోర్ట్ చేసే బ్యాటరీ అయితే ఇచ్చారు. ఫ్రంట్లో చూసుకుంటే హెడ్ ల్యాంప్ ఎల్ఈడితో ఉంటుంది. DRLs ఎల్ఈడితో వస్తాయి. లెఫ్ట్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో వస్తాయి. వీటిని చూసుకుంటే ఫుల్ డిస్ట్రిబ్యూటర్ అయితే ఉంటుంది. రేర్లో టెయిల్ ల్యాంప్ అండ్ లెఫ్ట్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో అయితే వస్తాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం. బట్ దీని ప్రైస్ అయితే మనం డిస్కస్ చేసుకోలేదు. సో దీనిలో వేరియంట్ బట్టి ప్రైస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి టాప్ వేరియంట్ అనమాట. ABS బ్రేకింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. సో ఇది కాకుండా IBS బ్రేకింగ్ సిస్టమ్తో కూడా ఇంకొక వేరియంట్ అయితే ఉంటుంది. సో దాని ప్రైస్ చూసుకుంటే దీంతో కంపేర్ చేసినప్పుడు తక్కువ ఉంటుంది అనమాట. సో దీనిలో బేసిక్ మోడల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 97,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 1,03,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే అంటే కస్టమర్కి ఇచ్చే ప్రైస్ చూసుకుంటే 1,28,000 నుంచి అయితే ఉంటుంది. టాప్ వేరియంట్ వచ్చేసి 1,32,000 అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే వేరియంట్ బట్టి అయితే ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది.
సో ఈ ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ నేనున్న లొకేషన్లో ప్రైస్ అయితే చెప్తున్నాను. మీరు అదర్ లొకేషన్ నుంచి మీరు వీడియో చూసినప్పుడు మీకు ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. మీ నియర్ బై షోరూంలో మీరు ఎంక్వైరీ చేస్తే మీకు ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ ఎంత అనేది తెలుస్తుంది అనమాట. సో ఎందుకంటే ఈ లొకేషన్ బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. సో నేనున్న లొకేషన్లో ప్రైస్ అయితే మీకు మెన్షన్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి వీరా హీరో షోరూమ్ అని చెప్పి మంచిర్యాలలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రైస్ అయితే నేను చెప్తున్నాను. సో మనకి ఇక్కడ వెహికల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. మీకు వెహికల్ కావాలనుకుంటే ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి షోరూమ్ వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించిన ఇన్ఫర్మేషన్. సో దీనిలో టాప్ చూసుకుంటే బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ అయితే ఇస్తుంది. సో ఇది 5.9 సెకండ్లో 0 నుంచి 60 kmpl స్పీడ్ అయితే అందుకుంటుంది అనమాట. సో ఇదే కాకుండా కంపెనీ క్లైమ్ చేసిన మైలేజ్ వచ్చేసి 66 kmpl అనమాట. అంటే మనకు 66 kmpl మైలేజ్ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట. సో ఇదే కాకుండా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ సెగ్మెంట్లో ఇది చూసుకుంటే చాలా స్పోర్టివ్ లుక్లో ఉండే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వెహికల్ అనమాట. సో ఇదనమాట వెహికల్ గురించి. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.